బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే వీడియోని ఎలా పంపితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతో పాటుగా ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. వీడియో త్వరగా చేసి త్వరగా అప్లై చేసేయండి. ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సింది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండే కంటెస్టెంట్స్. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఏంటి అని ప్రొజెక్ట్ చేస్తూ మీరు వీడియో చేసి పంపించేది లేట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ పంపించి అప్లై చేసి వాళ్ళది షార్ట్ లిస్ట్ అయి ఉంటే నీది వచ్చినప్పుడు ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాము లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 3 minutes దాటి 50 MB ఉండేలాగా చూసుకుంటాము అంటే కుదరదు. ఎందుకంటే 3 minutes దాటగానే రూల్స్ ప్రకారం లేదని రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సింపుల్గా నువ్వు ఏంటి అనేది ఆ 3 minutesలో వాళ్ళకి తెలియాలి. నీ ఫ్యామిలీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు, వస్తే జనాలని ఎలా ఎంటర్టైన్ చేస్తావు అనేది చెప్తూ ఆ చెప్పే ప్రాసెస్లో నీది ఎలాంటి నేచర్ అనేది అర్థం అవ్వాలి. ఎగ్జాంపుల్కి నువ్వు హైపర్గా ఉండే అమ్మాయి అయి ఉండొచ్చు, ఆ వీడియో హైపర్గానే ఉండాలి. నువ్వు వెరీ అగ్రెసివ్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, నీ బాడీ కనపడేలాగా. నువ్వు ఫిట్ పర్సనాలిటీ అయితే జూమ్ చేయకుండా దూరం నుంచి వీడియో చేసి నీ బాడీ కనపడేలాగా చూపించడం, మంచి శారీ కట్టుకోవడమో మంచి డ్రెస్ వేసుకోవడమో. లేదు నువ్వు చాలా పాష్గా ఉండే పర్సన్ అయితే ఆ పాష్గా ఉండే బిహేవియర్ మీకు కనపడాలి ఆ వీడియోలో. ఇది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ పూర్ బ్యాక్గ్రౌండ్ చూపించుకోవడానికి నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్, ఒక నర్స్, ఒక రైతు, జెన్యూన్ రైతు, అలాంటి కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే పర్సన్స్ని సెలెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ కమ్యూనిటీకి సంబంధించిన జనాల నుంచి బిగ్ బాస్కి షోకి ఆదరణ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. నీ కాడ ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్తో క్లారిటీ ఉందా లేదా అనేది పక్కన పెడితే అక్కడ నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనేది మాత్రమే చూస్తారు. న్యాచురల్గా వీడియో ఎలా ఉంటే అలా అప్లోడ్ చేసేయండి. బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారని నీలో లేని క్వాలిటీని తెచ్చిపెట్టుకొని మాట్లాడడం వల్ల రిజెక్షన్ తప్ప దాంట్లో ఏమీ యూజ్ లేదు. అప్లై ఎలా చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. నేమ్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీలు కూడా జియో నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మిగతా నెట్వర్క్స్కి ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్స్ వస్తే DND ఆఫ్ చేసుకొని ట్రై చేయండి. వీడియో లెంత్ ఎక్కువైందని వస్తుంది. 50 MB మాత్రమే ఉండాలా. 3 minutes 50 MB రాదు. కానీ దాన్ని కంప్రెస్ చేసి 50 MBకి తీసుకొని వచ్చి మీరు అప్లోడ్ చేయాలి. సెకండ్ పేజీలో అన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చి సబ్మిట్ కొట్టేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు అక్కడ సబ్మిట్ మీద క్లిక్ అవ్వదు చాలామందికి. అలాగే ఉంచండి, క్లిక్ చేసి వదిలేయండి. 2-3 minutesలో అదే సబ్మిట్ అయిపోయి సక్సెస్ఫుల్ అని చెప్పి స్క్రీన్ వచ్చేస్తుంది. ఇంటర్నెట్ మంచిగా ఉండేటట్టుగా చూసుకోండి అంతే. మీరు ఎలా సెర్చ్ చేసినా గూగుల్లో టాప్లో వచ్చే ఫేక్ వచ్చే అవకాశమే ఉంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఫోన్ నెంబర్కి వాళ్ళే కాల్ చేసి వాళ్ళే మిమ్మల్ని డబ్బులు అడిగి మేము బిగ్ బాస్ టీమ్ అని చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంది. దయచేసి బిగ్ బాస్ టీంలో ఎవరు డబ్బులు అడగరు, డబ్బులు తీసుకొని సెలక్షన్ జరగదు. దయచేసి ఫేక్ వాళ్ళకు దూరంగా ఉండి ఫేక్ వెబ్సైట్కి దూరంగా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దయచేసి ఇక్కడ నుంచి చూసారా స్క్రీన్ మీద ఉన్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ అవుతారు. దాంట్లో ఈ సెలక్షన్